अकाउंट ट्रांसफर का ऑप्शन जो दूसरा दिया जा रहा है वो न्यू पर्सन के लिए। अभी आपके पास अकाउंट है, आप सोच रहे हैं कि मेरे को नहीं चाहिए ये कॉइन, तो आप क्या कर सकते हैं, दूसरा नया पर्सन को दे सकते हैं, उससे आप 500 रुपये ले सकते हैं। और नया पर्सन को क्या होगा, पूरा का पूरा उसका आपके पास जितना भी कॉइन है वो सभी उनके पास चला जाएगा। ठीक है दोस्तों, ये भी कंपलसरी, सभी को केवाईसी कंप्लीट कंपलसरी है। చెప్పండి। ఆ, దీనికి ఎల్లుండి మళ్ళీ మనం దీని మీద అన్ని వివరాలు మాట్లాడతాను. కంగారు ఏం పడవసరం లేదు. ఓకే కరెక్ట్ గా ఎలా చేసుకోవాలో నేను వివరంగా నేను చెప్తాను. ఇప్పుడు మనం అది ఆప్షన్స్ రెడీ అయిపోయింది, ఇచ్చేస్తున్నాము. ఏది మెర్జ్ రెండు అండ్ మర్జిన్ ట్రాన్స్ఫర్ అకౌంట్ అకౌంట్. ట్రాన్స్ఫర్, ఈ రెండు ఆ, ఏ డిస్కౌంట్ రెడీ? రెండు ఇస్తాను. ముందు మెర్జ్ ఇచ్చేస్తాను, వెంటనే అది కూడా. అది అంటే డే ఈ 1 ఆర్ 2 డేస్ లోనే అది కూడా వచ్చేస్తుంది. ఓకే 27కి, 27 28కి. అంటే మన వాళ్ళు మెర్జ్ చేసుకోవడానికి ముందు అవకాశం ఇచ్చి మళ్ళా మరుసటి రోజునే వెంటనే మళ్ళీ అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా ఇచ్చేద్దామని. ఓకే కొంతమంది ఏం చేశారంటే, ఎవరో గట్టిగా అడుగుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి కొంత డబ్బులు సెటిల్ చేసుకున్నారు ఈ నుంచి. చేశారు చేశారు. ఒకటో రెండో ఏదో కొన్ని అకౌంట్ చేసుకున్నారు. వాళ్ళకి కంపెనీని కాపాడుకోవాలి మనం అనేది సదుద్దేశంతో చేసుకున్నారు. చేశారు, మా అలాంటి మా వాడు మళ్ళీ ఒకటి చేసాడు డాడీ, 11,000 ఇచ్చాడు ఒకడు. అదే కదా చెప్పకు, తెలుసు కదా. అయితే వాళ్ళందరికీ ఒక మంచి ఉద్దేశంతో చేశారు కాబట్టి వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వాలండి. కాబట్టి అది లీగల్ గా చేయండి. వాళ్ళ దగ్గర ఎలా తీసుకోవాలో ఏంటని నేను చెప్తాను. అందుకోసం ముందు మెర్జ్ ఇచ్చి 2 డేస్ తర్వాత అకౌంట్ ట్రాన్స్ఫర్ ఇద్దారు అనుకుంటున్నాను. చెప్పి ఓకే दोस्तों కొత్త डैडी जी का వాళ్ళని कहना है। కొనుక్కోవచ్చు, ఆల్ ఇండియాలో ఉన్న ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఓకే కొత్తగా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ, మైనారిటీస్ లో ఉన్న వాళ్ళందరూ, లేకపోతే కిబో కాయిన్స్ కావాలి నాకు అనుకున్న వాళ్ళందరూ, ఎవరైనా నీ ఇంటి పక్కోడు, ఇంటి ఎదురుడు, ఊరు పక్క ఊరు ఎదురుడు, ఎవడైనా పక్క రాష్ట్రంలో ఎవరైనా కొనుక్కోవచ్చు. ओके చెప్పు. दोस्तों डैडी जी का कहना है पहले हम लोग मर्ज अकाउंट देंगे, उसके बाद हम अकाउंट ट्रांसफ़र का ऑप्शन देंगे, क्योंकि ये मर्ज अकाउंट पहले देंगे, उसके बाद 1-2 दिन के बाद फिर हम अकाउंट ट्रांसफ़र का ऑप्शन देंगे। उसके बारे में पूरा डिटेल्स फिर से आपको 27 से 28 तारीख को फिर से डैडी जी का वॉइस आएगा, नहीं तो मीटिंग भी कर सकते हैं डैडी, तो उसमें सब कुछ क्लियर क्लियर करके आपको बताएंगे। तो आप कोई भी किसी कोई भी ले सकता है, जैसे कि अकाउंट ट्रांसफर का ऑप्शन क्या है कि कोई भी मतलब न्यू पर्सन किसी को भी, आप कोई भी राष्ट्र से हो गया, कोई भी स्टेट से होगा, किसी को भी आप दे सकते हैं। जैसे माइनर्स में कुछ लोग आए हैं, उनको भी अकाउंट चाहिए, तो उनको भी आप में अकाउंट ट्रांसफर ऑप्शन में जाके वो चीज़ आप उनको दे सकते हैं। और मर्ज ऑप्शन में जो है, और जो कोई भी स्टेट वाले भी ले सकते हैं, लेकिन वो कीबो फैमिली मेम्बर होना चाहिए। ఓకే. అయితే ఆ వివరాలన్నీ నేను ఎల్లుండి చెప్తాను. దాన్ని అది మీకు జస్ట్ మీకు ఒక ఇంటిమేషన్ ఇవ్వాలని నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు మళ్ళీ మనం వెనకొద్దాం. రేపు మనం కాయిన్ ఇంటర్నేషనల్ గా బిట్ మార్ట్ లోకి వస్తుంది. ఆ ఎక్స్చేంజ్ లో అందరూ పాల్గొనండి, అందరూ పాల్గొనండి. అలాగే మరొక 3 ఎక్స్చేంజ్ల్లో వెంటనే వీలున్నంతటి తొందరగానే మరో 3 ఎక్స్చేంజ్లు ఇస్తున్నాను. నేను చెప్పాను కదా, 430 ఎక్స్చేంజ్ల్లోకి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ ఈ మన ఎక్స్చేంజ్ లో రేపు ఓపెన్ చేస్తున్నాం, కాబట్టి అందరూ పాల్గొనండి. చెప్పు. ओके दोस्तों, डैडी जी का कहना है फिर से हम बैक आएंगे। जैसे कि आप लोग जानते हैं कि हम हमारा मेन ये मकसद है कि कॉइन को हमारे इंटरनेशनल में लेके जाना है। तो कल से हमारा कॉइन इंटरनेशनल में जा रहा है, तो सभी लोग इसमें भाग भाग लीजिए। और बहुत जल्द हम लोग और 3 एक्सचेंज लेके आ रहे हैं। ज़्यादा दिन नहीं लेगा, बहुत जल्द, मतलब बहुत फ्यू डेज के अंदर हमारा 3 एक्सचेंज और आ रहा है। तो आप सभी को डैडी जी कह रहे हैं कि और मैं 430 एक्सचेंज के अंदर लेके जाने की बात किया हूँ, तो वो भी बहुत जल्द आएगा। लेकिन ये 3 एक्सचेंज बहुत फास्ट आ रहा है दोस्तों। तो आप सभी लोग कल से फिर भाग भाग लीजिए। हमारे इंटरनेशनल एक्सचेंज के अंदर कॉइन जा रहा है बिटमार्ट में, तो सब लोग परचेज करने की कोशिश कीजिए और ज़्यादा से ज़्यादा बताइए इसके बारे में। చెప్పండి। క్రిప్టో అనేది రానున్న ప్రపంచంలో, అంటే రానున్న రోజుల్లో క్రిప్టోయే అన్ని మనుగడలు, అన్ని
చలామణిలోకి వస్తుంది. డబ్బులు క్రమేపీ కనుమరుగైపోతాయి. కేవలం క్రిప్టోనే ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది క్రిప్టోను కొనుక్కోండి, క్రిప్టోను దాచుకోండి, క్రిప్టోను అందరి చేత కొనిపించండి, క్రిప్టోను అందరికీ కొని కొని దాచకుండా చేయండి. ओके క్రిప్టో అంటే పాత బంగారం మన ఇంట్లో పాతి పెట్టినట్లే. ओके చెప్పు. दोस्तों, डैडी जी का कहना है क्रिप्टो करेंसी के बारे में अभी आप सभी लोग जानते हैं। आने वाले दिनों आने वाला जो भविष्य हमारा आने वाला दिन जो है वो क्रिप्टो का है, क्रिप्टो करेंसी का है। और उसी से सब कुछ आप खरीद सकते हैं, बेच सकते हैं, सारा चीज़ होने वाला है आने वाले दिनों में। तो इसलिए आप सभी लोग क्रिप्टो करेंसी को खरीद के रखिए और भविष्य के लिए आपको काम आएगा। वैसे ही आप सभी लोग से खरीदवाइए। और क्योंकि ये आपको सभी को पता है, जो पुराना जमाना पे जो हमारा गोल्ड रहता था उसको हम संभाल के रखते थे, वो आगे जाके हमको कुछ ना कुछ काम में आता था। तो वैसे ही ये हमारा बहुत सोना जैसे सोचिए इसको, और इसको खरीदने की सभी को सलाह दीजिए। और उसके साथ साथ आप भी खरीद के रखिए, ये आपका भविष्य में आपको काम आएगा। और आने वाला दिन तो क्रिप्टो करेंसी का आप सभी को पता है दोस्तों। చెప్పండి। ఓకే. అయితే రేపు 12 గంటలకి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది మీకు ఆల్రెడీ పెట్టాను. అది అరగంట ముందు నుంచే రెడీగా ఉండండి. ఎందుకంటే క్రిప్టోలో ఆరితేరిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు అంతకేం తగ్గకూడదు. ఇండియన్ అంటే తగ్గుండేవాడు కాదు, ఎదుటివాడిని తగ్గించేవాడు. ఓకే క్రిప్టో పుట్టింది మన దేశం కాదు, కానీ క్రిప్టోలో ఎక్కువ మంది ట్రేడర్స్ ఉన్నది మన దేశంలోనే. క్రిప్టోని పుట్టించింది వాడు, కానీ క్రిప్టోని శాసించేవాడు ఇండియన్. అది గుర్తుపెట్టుకొని అందరూ పాల్గొనండి. ओके दोस्तों, डैडी जी का कहना है क्रिप्टो करेंसी भले किसी स्टेट ने किसी कंट्री में जन्म लिया है, लेकिन ज़्यादा से ज़्यादा ट्रेडर्स को कहाँ से है, इंडिया से है। तो आप सभी को याद रखना है। और कल जब भी हम इसको कॉइन को परचेज करने के लिए, ट्रेडिंग करने के लिए कोशिश करेंगे, तो नंबर 1 पे हमारा इंडिया का पर्सन होना चाहिए। और आप सभी लोग नंबर 1 में होना चाहिए। इसके लिए आप सभी लोग उनसे पहले खरीद के रखिए। 12 बजे चालू होगा, उससे पहले आप लोग इसको रेडी करके रखिए। आधा घंटा पहले से रेडी होकर रहिए, क्योंकि ट्रेडर्स बहुत सारे लोग वेट कर रहे हैं। तो आप लोग को इसको किसी भी हालत में आप हाथ से जाने मत दीजिए। और इसको आप बहुत बेहतरीन तरीके से हम इंडिया का नाम रोशन कर सकते हैं, और इंडिया में नंबर 1 पे ही रहेंगे कभी भी इंडिया वाले। पंडित ఇన్నాళ్ళు మీరు క్రిప్టోని ఇతర దేశాలు పుట్టించిన వాటిని కొన్నారు. ఇది నీ దేశపు కాయిన్, ఇది భారతదేశపు కాయిన్, ఇది మన ఇండియన్ కాయిన్, నీ కాయిన్. దీన్ని ప్రపంచవ్యాప్తంగా పట్టుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది మీరు నాతో సిద్ధంగా ఉండి నాతో నడిచొచ్చి అక్కడ ప్రపంచ పటంపై మన జెండా పాతారో రండి, నేను సిద్ధంగా ఉన్నాను. కుమ్మెద్దాం. ఏ దేశం మన దేశం కంటే గొప్పది కాదు. సనాతన ధర్మాలతో సహా నా దేశమే ముందుంది. మన జెండా ఎగరాలంతే. ओके दोस्तों, डैडी जी का कहना है कि आप सब तैयार हो जाइए, क्योंकि मैं पूरा वर्ल्ड में लेके जाना चाहता हूँ। ये इंडिया का कॉइन है, आपका कॉइन है। तो ये हम दिखाएंगे लोगों को कि हमारा इंडिया किसी से कम नहीं है। मैं आप सभी लोग के साथ मैं आगे जाना चाहता हूँ, और मैं सब हमारा कॉइन को इंडिया ने वर्ल्ड में नंबर 1 बनाना चाहता हूँ। तो आप लोग भी मेरे साथ आने की कोशिश, कौन कौन आना चाहते हैं सभी लोग मेरे साथ आइए। हम सब मिलके हमारा कॉइन को नंबर 1 बनाएंगे। సో అందరూ అలర్ట్ గా ఉండండి. ఇప్పటి నుంచి అందరూ కూడా యూఎస్డీలోకి మీరు క్యాష్ మార్చుకోండి. నేను చెప్పాను కదా, ఒక్క రూపాయి నుంచి ఎంతైనా పెట్టుకోండి. ఒక్క కాయిన్ నుంచి ఎన్నైనా కొనుక్కోండి. నాకు అందులో కాయిన్ ఉంది అనిపించేలా మీ ముందుకు రండి. ఇలా ఎవరైనా సరే రేపు ట్రేడింగ్ లో పాల్గొన్న వాళ్ళందరికీ నేను ఒక ప్రత్యేకమైన ఆహ్వానం, అలాగే వేరే ఆఫర్ లాంటిది నేను చెప్తాను. ముందు మీరు పాల్గొనండి. ఎందుకంటే ఇది నీ దేశపు జెండా పాతి టైము. ఇది నీ దేశపు క్రిప్టోని ప్రపంచ దేశాలందరికీ, అన్ని దేశాలకి అమ్మే టైము. మన సత్తా ఇటు చూపించాలి. ఓ క్రికెట్ ఆడితే నా దేశం కొట్టు చేస్తాను, మరి అలాంటి క్రికెట్ ఈ ప్రపంచం అంతా వెళ్తుంది. అలాగే గొప్పదే అది. కాబట్టి అలాగే క్రిప్టో కూడా గొప్పదే. కాబట్టి మన జెండా పాతాలంతే. ओके
दोस्तों डैडी जी का कहना है कि हमारा झंडा गाड़ना है हमको, हर एक कंट्री में हमारा झंडा होना चाहिए। जैसे कि आप सभी लोग जानते हैं क्रिकेट में जैसे हम लोग हर जगह हर कंट्री में जाके हम झंडा गाड़ के आते हैं, वैसे ही हमारा कॉइन को भी हम हर एक कंट्री में झंडा गाड़ के आएंगे। और आप सभी से फिर से रिक्वेस्ट है, सभी लोग यूएसडीटी में कन्वर्ट करके रखिए। और कल जो भी होगा सभी लोग जितना भी हो सके 1 कॉइन से लेके 10 कॉइन लेके जितना भी हो सकता है आप उतना कॉइन आप खरीद के रखिए। और कल जो भी बंदा खरीदता है उसके लिए मैं कुछ एक सरप्राइज गिफ्ट रख सकता हूँ, या नहीं तो आप आपको मिलने का एक मौका दे सकता हूँ। तो आप सभी लोग कल जितने लोग खरीदेंगे उन सभी लोग से रिक्वेस्ट है, सभी लोग खरीदिए। और जो जो भी खरीद लेते हैं कल जो कॉइन खरीदते हैं उन सभी को कुछ ना कुछ सरप्राइज गिफ्ट वगैरह रहेगा, वो डैडी जी खरीदने के बाद कल बताएंगे क्या सरप्राइज वगैरह रहेगा। क्या पंडित చివరగా ముగించే ముందు నేను ఒక మాట చెప్తున్నాను, వినండి. हम्म, రేపు మన క్రిప్టోని, हम्म, భారతదేశపు క్రిప్టోని ప్రపంచం అంతా మాట్లాడుకునేలా, ప్రపంచం అందరికి కూడా అది ఐడెంటిటీ అయ్యేలా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒక భారతదేశంలో ఒక కాయిన్ వచ్చింది అది కొనుక్కోవాలి అనిపించేలాగా అందరూ గట్టిగా పాల్గొనండి. అందరూ దీంట్లో మూకుమ్మడిగా వెళ్ళండి. ఒక్కొక్కడు ఒక్కొక్క జెండాని తీసిరండి. కాకపోతే అన్ని ఒకే జెండాలు, మన ఇండియన్ జెండాలు. వాటిలన్నింటినీ ఒకేసారి పాద్దాం తీసిరండి. అందరూ గుచ్చితే గొంప దిగిపోవాలంతే. ओके। दोस्तों डैडी जी का कहना है, कल हम बार बार आपको वही चीज़ बता रहे हैं, आप याद दिला रहे हैं कल हमारा कॉइन लॉन्च होने वाला है इंटरनेशनल एक्सचेंज में। तो आप सभी को यादगार बनाना है इसको, और सभी लोग इसमें पार्टिसिपेट कीजिए। और भारत का झंडा हमको गाड़ना है। और हमारा देखिए हम अभी तक बाहर का कॉइन को परचेज करते थे, आज हमारा खुद का कॉइन है और इंडियन कॉइन है। इस कॉइन को सभी लोग याद करें और सभी लोग इस कॉइन को खरीदे, ऐसा करना है हमको। इसलिए हम सभी लोग इसमें पार्टिसिपेट करेंगे और सभी लोग कुछ ना कुछ कॉइन खरीद के हम कल दिखाएंगे कि हमारा इंडियन कॉइन का वैल्यू क्या है और इंडियन कॉइन कहाँ तक पहुँच सकता है, ये हम दिखा सकते हैं लोगों को। क्या पंडित? డాడీస్, అందరికి చెప్తున్నాను, నేను రేపు 12 గంటలకి అరగంట ముందే నేను రెడీగా, ట్రేడింగ్ రెడీగా, మీరు ఎలా చేస్తున్నారో చూడడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ మీకోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇక్కడ కూర్చొని ఉన్నాను, మీకోసం ఎదురు చూస్తున్నాను. రక్తం బిగబట్టుకుని కూర్చొని ఉన్నాను. రండి కుమ్మేద్దాం. జై హింద్. जय हिंद, जय हिंद, जय हिंद। दोस्तों डैडी जी का कहना है कि कल 12 बजे हमारा ये लंच होने वाला, लिस्टेड होने वाला है। तो आप सभी लोग रेडी हो जाइए और सभी लोग साथ में आइए। मैं यहाँ पे बैठ के देखूंगा, 12:30 बजे से पहले मैं आधा घंटा पहले से बैठ के रहूँगा। और मैं देखूंगा कौन कौन हमारा ट्रेड कर रहे हैं और कौन कौन हमारा कॉइन को ले रहे हैं। तो हम सब लोग मिलके इसको आगे बढ़ाएंगे, हमारा कॉइन को आगे बढ़ाएंगे। हमारा ये चीज़ बोल के डैडी जी बता रहे हैं जय हिंद। आप सभी को जय हिंद दोस्तों। డాడీ, నా చెప్పండి। డాడీ, చివరిగా చెప్పండి। నాలో ఇండియన్ రక్తం మరుగుతోంది, ఓకే। ఉరుకుతోంది, ఉరకలెత్తుతోంది. నా దేశపు దమ్మెంతో చూపించాలని ఉవ్విళ్ళూరుతుంది. రండి. జై హింద్, జై హింద్, జై హింద్. जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद। दोस्तों डैडी जी का कहना है कि मैं यहाँ पे तैयार हूँ और मैं इंडियन खून है मेरा, और मेरा खून गर्म है। तो मैं सोच रहा हूँ आप सभी लोग मिलके आइए, साथ मिलके सभी लोग हम लोग इसको आगे लेके जाएंगे। और हम कल ट्रेडिंग करके हम बता देंगे कि हमारा इंडियन कॉइन का और हमारा इंडियन कॉइन क्या होता है लोगों को। हम ये सभी लोग हमारा इंडियन कॉइन को खरीदने के लिए आए, ऐसा हम कुछ कर सकते हैं कल। చెప్పండి। ఇంకేమీ లేదు, ఏమీ లేదు. నాలాగా ఉరకలేసే రక్తాన్ని మరిగించుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళందరూ అని నేను అనుకుంటున్నాను. మీతో పాటు నేను, నాతో పాటు మీరు రెండంతే. ఎవ్వరికి ఇండియన్ రక్తము తక్కువ కాదు, మన ఇండియన్ క్రిప్టో తక్కువ కాదు, మన ఇండియా దమ్ము తక్కువ కాదు. చూపిందారండి. ओके। दोस्तों डैडी जी का कहना है कि मेरा जैसे गर्म इंडियन खून है और गर्म खून है, आपके अंदर भी वैसा होगा। तो आप सभी लोग साथ में आइए और हमारा इंडियन सत्ता क्या, इंडिया का सत्ता क्या हम दिखाएंगे लोगों को। और हमारा कॉइन का रेट, हमारा कॉइन को दिखाएंगे इंडियन कॉइन क्या होता है लोगों को। तो आप सभी लोग रेडी हो जाइए और सभी लोग मिलके काम करेंगे। ओके जी, चिप्स।
जय हिंद, जय हिंद, जय हिंद, बाय। ओके ओके ओके। जय हिंद, लव यू डैडी। नमस्कार सर जी, नमस्कार। जय हिंद, लव यू डैडी। नमस्कार सर जी, जय हिंद। लव यू इंडिया। नमस्कार सीएमडी सर। आई लव नमस्कार इंडिया, आई सीएमडी लव सर। इंडिया। आई लव इंडिया, आई लव इंडिया। जय हिंद नमस्कार डैडी। सीएमडी सर। मैं शंकर चंद्र बर्मन आसाम से बोल रहा हूँ। एक सवाल है सर आपसे। प्लीज आप जय सवाल हिंद लीजिए। डैडी, लव यू। प्लीज आप सवाल लीजिए। आई लव इंडिया, आई लव यू प्लीज आप डैडी। सवाल लीजिए सर जी। जय हिंद डैडी, आई लव यू इंडिया। हमारा हमारा आई लव यू का डैडी। कॉइन क्या होगा, बीसीटे का कॉइन क्या होगा। और हम बहुत सारे लोग हम यूएसडीटी हमारा पास नहीं है, यूएसडीटी हम बाय नहीं कर सकते। हाँ, के एक्सेस में और बीसीटी में आप 50 पैसा रेट में दीजिए, हम वहां से आईएनआर से बाय करेंगे। और बीसीटी और के एक्सेस का कॉइन का आप कुछ बंदोबस्त कीजिए। नमस्कार। ओके डैडी, ओके ओके डैडी। ओके, थैंक यू। Okay, love you, daddy. लव यू लव यू लव यू।